ఇప్పుడు మనందరం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నాం పొద్దున నుంచి. అలాగే సార్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నిర్బంధం నుంచి కుట్రల నుంచి ఛేదించుకొని బయటకు వచ్చిన తర్వాత సార్ వైజాగ్లో నవశకం కార్యక్రమం అటెండ్ అయిన తర్వాత అటెండ్ అవుతున్న 2వ పబ్లిక్ మీటింగ్ ఇది. ఈ కార్యక్రమంలో సార్ ఎప్పుడెప్పుడు మన గురించి మాట్లాడుతారా అని మనందరం ఎదురు చూస్తున్నాం. ఆ ఘట్టం ఇప్పుడు రానే వచ్చింది. ఇప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. థ్యాంక్ యూ. అది బయట గౌరవనీయులు బెంగళూరు తెలుగుదేశం పార్టీ ఫోరం ఫౌండరు, అదే మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా ఉత్సాహంగా నెరవేరుస్తున్నటువంటి వీరా కరకబెండల గారికి, ఈరోజు నేను మిమ్మల్ని చూస్తూ ఉంటే మామూలుగా మేము ఆర్గనైజేషను పై నుంచి కింది వరకు చేస్తాం, కానీ స్వచ్ఛందంగా ముందుకొచ్చి బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్ అభివృద్ధి చేయడమే, డెవలప్ చేయడమే కాకుండా ఇంత ఉత్సాహంగా మీరు ముందుకు పోతున్నారంటే దానికి మనస్ఫూర్తిగా మీ ఆర్గనైజర్స్ని, ఇక్కడే మెంబర్స్ని, ఇక్కడే ప్రజల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరి పేర్లు చెప్పలేం కాబట్టి కొంతమంది ముఖ్యమైన కార్యకర్తలు ఎవరైతే చేశారో వారి పేరు చూస్తే రావి గోపీచంద్ గారు, వంశీ మన్యం గారు, శ్రీకాంత్ సోంపల్లి గారు, నారాయణ నూతేటి గారు, శివ చనుమూలు గారు, వెంకటరత్నం గారు, కేశవ్ కోకా గారు, పణి ఎండూరి గారు, పావన్ మోతుపల్లి గారు, నాగేశ్వరరావు గారు, విజయ్ రాంభూపాల్ గారు, విష్ణు నల్లూరి గారు, యోగేష్ గోపినేని గారు, నరేంద్ర నాయుడు గారు. ఈరోజు ఎక్కడ చూసినా యువతను చూస్తున్నా, మొత్తం ఈ మీటింగ్లో చూస్తే యువశక్తి కనపడుస్తున్నారు. భవిష్యత్తు మీదే. అలాంటి ప్రొఫెషనల్స్గా ఉండే మొత్తం యువ నాయకులందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మీ ఉత్సాహం చూసినప్పుడు అనిపిస్తుంది, ఇటీవల నాకు కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించారో మిమ్మల్ని చూశాను. ఒక బెంగళూరులో కాదు, ప్రపంచం మొత్తం ఒక 70-80 దేశాల్లో మీరు బ్రహ్మాండంగా నేను చేసిన పనులు గుర్తు చేసుకున్నారంటే దీనికంటే ఏ నాయకుడికి కావలసిన ఆదరణ ఉండదు. దానికి పూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. ఒకప్పుడు తెలుగువారంటే ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయ్యేవాళ్ళం. ఈరోజు తెలుగువాడంటే బెంగళూరులో చూస్తే బెంగళూరు సిటీని కూడా ప్రభావితం చేసేది తెలుగు వాళ్ళే. ఆ స్థాయికి మీరు వచ్చే పరిస్థితికి వచ్చారు. తెలుగువారు ఈరోజు ఒక పక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లోనే కాకుండా అటు చెన్నైకి పోయినా, బెంగళూరుకు వచ్చినా, ఏ సిటీకి వచ్చినా ఎక్కడన్నా సమర్థంగా సేవలు అందిస్తున్నారంటే వారికి చిరునామాగా తెలుగు వారు ఉన్నారు. ఇది మనందరికీ గర్వ కారణం. ఒక మన దగ్గరనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం తెలుగువారు వెళ్ళే పరిస్థితి వచ్చారు. ఏ దేశానికి వెళ్ళినా మన అడ్రస్ కోసం ఎత్తుక్కోకుండా ఎక్కడన్నా పాస్ట్ లొకాలిటీ ఉంటే అక్కడికి వెళ్తే అక్కడ ఇండియన్స్ ఉంటారు. వాళ్ళల్లో చూస్తే ప్రముఖమైన స్థానంలో తెలుగు వాళ్ళు ఉంటారు. ఇది చాలా గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
దీనికి కారణం 30 సంవత్సరాల కంటే ముందు నేను ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో నేను ఒకటే ఆలోచించాను. తెలుగువారు అప్పటి వరకు వ్యవసాయమే చేస్తున్నాం, వ్యవసాయ పనులు కూలీలుగానే ఉన్నారు. ఎందుకు ఒక రైతు బిడ్డ ఐటీ ప్రొఫెషనల్ గా తయారు కాకూడదు? ఒక కూలీ చేసుకునే వ్యక్తి వాళ్ళ పిల్లవాడిని ఎందుకు ఐటీ ప్రొఫెషనల్ గా తయారు చేయకూడదనే ఆలోచనతోనే నేను ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టాను. అదే ఐటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.